ఎవరన్నా సరైన గురువుని అప్రోచ్ అయ్యి నిజంగా భగవంతుడు అంటే ఏమిటి, భగవంతుడి యొక్క లక్షణాలు ఏమిటి, భగవంతుడి యొక్క అస్తిత్వం ఏమిటి, భగవంతుడి యొక్క వ్యాపకత్వం ఏమిటి, భగవంతుడి వ్యక్తమయ్యే విధానం ఏమిటి, ఇవన్నీ ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకున్నారా? నమస్తే అండి. భగవంతుడు అనగా భగము ఉన్నటువంటి వాడు అనగా పవిత్రమైనటువంటి వాడు. ఏమిటి ఆ పవిత్రత అనగా గుణాతీతము నాశరహితము అయినటువంటి వాడు అని అర్థం. అనగా పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు మృత్యువై మృతులలో నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడు. అనగా పంచభూతాలను ఉపాధిగా కలిగినటువంటి వాడు కాక మహిమ ప్రకృతిని ఉపాధిగా కలిగినటువంటి వాడు కనుక ఆయన పవిత్రుడు అయి ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞుడు. ఇంతకు సర్వశక్తిమంతుడు అని ఆయనకు పేరు ఎలాగూ వచ్చింది అంటే పంచభూతాలకు కారణమైనటువంటి కామమును పడద్రోయగలిగినటువంటి బలము కలిగినటువంటి వాడై భౌతిక ప్రకృతి నుంచి మహిమ ప్రకృతికి పునరుద్ధానమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు కాబట్టి సర్వశక్తిమంతుడు అవుతున్నాడు. అదే మాదిరిగా సర్వజ్ఞుడు అనగా ఆయన మృతులలో సైతం ఉండేటువంటి వాడై ఉండువాడు. కనుకనే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినప్పుడు అనగా ప్రాణం పొయ్యి తెలివి తప్పని స్థితిలో అనగా లోక విషయంలో నశించినటువంటి నన్ను అట్టి మృత్యువు నుంచి రక్షించి తన ప్రాణమును లేదా తన శక్తిని నా మనసుకు ఆశ్రయంగా అనుగ్రహించుటకు తన కనుదృష్టి భూలోకమందంతటా సంచరిస్తూ ఉంది. అది సర్వజ్ఞత. ఏమన్నా ఇంకా ఏం వివరాలు కావాలి? భగవంతుడు వ్యక్తమయ్యేటువంటి విధానం ఏమిటో ఏమైనా తెలుసురా అంటున్నారు. అవును సార్, యుక్త కాలమున ఆయన మానవుడిలోనే ఉన్నటువంటి ఆయన తనను తాను బయలుపరుచుకుంటాడు సుమా. అప్పుడు మనకు బయట ఉండేటువంటి విగ్రహాలను ప్రతి ఒక్కరూ వదిలిపెడతారు. అవును సార్, భగవద్గీత 4వ అధ్యాయం నుంచి 6, 7, 8 శ్లోకాలు కూడా ఇవే చెప్తున్నాయి. ప్రతి యుగమందు కూడా అనగా మన పూర్వీకులు కూడా వారి హృదయమందు ఉండేటువంటి పరంధాముడిని ఆయన కాలంలోనే అనగా ఎప్పుడు ఆయన వ్యక్తమవుతాడంటే సర్వధర్మాన్ని పరిత్యజించి సంపూర్ణ శరణాగతి కోరినటువంటి సాధువును రక్షించుటకు అక్కడ అట్టి సాధువును మింగడానికి బయలుపరిచినటువంటి మృత్యువును అనగా అటు దుష్టుడిని శిక్షించడానికి మానవుడి యొక్క హృదయమందు మరణమయ్యినటువంటి వాడు వ్యక్తమయ్యేటువంటి విధానం ఒకటి ఉంది. దానిని గురించి చెప్పేటువంటిదే భగవద్గీత 4వ అధ్యాయం 6, 7, 8 శ్లోకాలు. ఇట్టి అనుభవం కలిగినటువంటి వారు తిరిగి జన్మించినటువంటి వారై ఉంటారు. ఇట్టి వీరు భౌతిక ప్రకృతి నుంచి మారు మనస్సు పొంది ధైర్య ప్రకృతి అనగా మహిమ ప్రకృతితోటి అంటుకట్టబడతారు. ఆ మహిమా ప్రకృతియే క్రీస్తు అని మేము సెలవిస్తున్నాము. క్రీస్తు గుణాతీతము నాశనరహితము అయినటువంటి జీవుడే బ్రహ్మము అని చెప్తున్నటువంటి భగవద్గీత 8వ అధ్యాయము 3వ శ్లోకము నెరవేర్చినటువంటి ఆది సంభూతుడై ఉన్నాడు సుమా. ఇది సర్వవ్యాపకమైనటువంటి తత్వము అంటే. అవును, సర్వవ్యాపకమైనటువంటి వాడిని విగ్రహంలో ఆరాధించడం ఏమిటి? విగ్రహము పరమాత్ముడి యొక్క స్వభావం ఇలా ఉంటుంది అని తెలియచెప్పుటకు పాములు సైతం దాన్ని గ్రహించాలని విగ్రహ రూపంలోకి ఒక ఇండికేషన్ గా తీసుకొచ్చి పెట్టారు ఋషులు రాజస్సుల సహాయంతో. మనమేమో విగ్రహాన్ని పరిశీలించి దేవుని యొక్క సర్వశక్తిమంతుడు ఏ విధంగా అవుతున్నాడు, సర్వవ్యాపకం ఏ విధంగా అవుతున్నాడు, సర్వజ్ఞుడు ఏ విధంగా అవుతున్నాడు అనేది కనుగొనలేక విగ్రహాన్ని ఆరాధిస్తున్నాం. విగ్రహాన్ని ఆరాధించమని విగ్రహం పెట్టలేదు సార్ మన పెద్దలు. విగ్రహములో ఉండేటువంటి ఇండికేషన్ ని మనసుతో పట్టుకోండి. విగ్రహములో ఒక మర్మము దాచిపెట్టారు మన ఋషులు. అలా మీరు దేవాలయాలను సందర్శించినటువంటి వారై సత్యం ఏమిటో దాన్ని గ్రహించగలరని విగ్రహాన్ని అనుమతించారు మన పూర్వీకులు. వేదములు ఎక్కడా విగ్రహారాధన లేదు. సర్వవ్యాపకుడైనటువంటి వారికి విగ్రహంతో ఏమి పొందిక? భగవంతుడి యొక్క నిర్వచనం ఏమిటి అని క్రిస్టియన్లు మీరు అడుగుతున్నారా? ఏం సార్, ఏదైనా ఒక గురువును ఆశ్రయించి భగవంతుడి యొక్క నిర్వచనం ఏమిటో కనుక్కున్నారా అని అంటున్నారు. ఎస్, క్రీస్తు అనేటువంటి గురువును ఆశ్రయించినటువంటి వారమై భగవంతుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో క్రీస్తులోని అట్టి స్వభావ లక్షణాలన్నింటినీ ఎరిగిన వారమై క్రీస్తే మాకు బోధిస్తుండగా అన్నట్లు క్రీస్తు గురువా
అయితే మీ క్రీస్తు దేవుడు కాదా అని మీరు అంటారేమో. ఒక్కసారి గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర గుర్తు తెచ్చుకోండి సార్. యాదికి రాలేదా? గురువే బ్రహ్మ, విష్ణువు ఈశ్వరుడు అయి ఉన్నాడు. గురువులనబడేవాడు ఒక్కడే. నరుడికి నారాయణుడికి మధ్యవర్తి ఒక్కడే. ఏం సార్? గురువు క్రీస్తే అని మేము క్రీస్తును కనుగొన్న వారమై, భగవంతుడి యొక్క నిర్వచనము అనుభవపూర్వకంగా ఎరిగిన వారమై, అంతరంగముందు దినదినము దైవీ విషయంలో అభివృద్ధి చెందబడుతూ ఉన్నాం. కనుక ఒక్కసారి సింహావలోకనం చేసుకోగలరు. థ్యాంక్ యూ. నమస్తే.